సార్ బంగారం, వెండి ఇవి విపరీతంగా పెరుగుతున్నాయి. మరైతే పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి బంగారం ఆర్ వెండి వీటిలో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది? మీ సలహా ఏంటి? ఎస్ అండి. ఇప్పుడు వెండి బంగారం విపరీతంగా పెరుగుతున్నాయి. అందరూ అనుకుంటారన్నమాట, పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ వెండి కొనాలా బంగారం కొనాలి, ఈ డౌట్ వస్తుంది ఈ మధ్యలో. అందుకనే నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఇది ఒక రీసెర్చ్, అంటే అన్ని విషయాలని గత 36 సంవత్సరాలుగా వెండి బంగారం ఎలా పెరిగినాయి, ఎంతెంత పెరిగినాయి అని, తర్వాత వచ్చే 10 సంవత్సరాల్లో వెండి బంగారం ఎలా పెరగబోతున్నాయి, దాని డిమాండ్ ఉత్పత్తి ఎలా ఉంటున్నాయి, ఇంటర్నేషనల్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అన్నీ చూసి బంగారం వెండిలో పెట్టుబడి పెట్టడానికి ఏది ఉత్తమమైంది నేను చెప్తాను. బంగారం వెండి రెండిట్లో పెట్టుబడి కాదండి, ఏదో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టాలి. ఇందులో ఏది బెటర్ అంటే బంగారం కంటే వెండి, ఇప్పుడు వచ్చేది బంగారం కాలం కాదండి, వెండి కాలం, సిల్వర్ కాలం రాబోతుంది. ఎందుకనేది చాలా జాగ్రత్తగా నేను చెప్తాను. వెండే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికే ట్రై చేయండి. 1990లో వెండిపై 1 లక్ష పెట్టుబడి, 1990లో వెండిపై 1 లక్ష పెట్టుబడి పెడితే 15 కిలోలు వెండి కొన్నారు 1990లో. ఇది 2026 నాటికి ఎంత అయిందండి అంటే 2025-26 నాటికి, మన 25లో 2025లో అయితే 60 లక్షలకి పెరిగిపోయింది ఆ వెండి. 1990లో 1 లక్ష వెండి మీద పెట్టిన పెట్టుబడి 2025కి అది 60 లక్షలు పెరిగింది. ఎంత పెరిగిందో చూడండి. ఆల్మోస్ట్ ఎంత రెట్లు అంటే అప్పుడు 15 కిలోలు, ఇప్పుడు ఎంత అయింది. ఎంత పెట్టుబడి వచ్చిందో మనం చూసుకోవాలి. అదే బంగారం మీద అయితే 1990లో బంగారంపై 1 లక్ష రూపాయలు పెడితే 30 తులాలు కొనగలిగారు 1990లో. ఇది 2026కి 40 లక్షలైంది. వెండి కంటే బంగారం మీద ఎక్కువ రిటర్న్స్ వచ్చింది. 1990 నుంచి 2026 మధ్యలో వెండి కంటే బంగారం మీద ఎక్కువ రిటర్న్స్ వచ్చిందనమాట. ఇది తర్వాత 2016లో గోల్డ్ రేటు, 2016 అంటే 10 సంవత్సరాల క్రితం గోల్డ్ 10 గ్రాములు 28,000 రూపాయలు ఉంది. అది 2026లో 6 రెట్లు పెరిగి 1,57,000 దగ్గర ఉంది ఈ రోజుకి ఆల్మోస్ట్. అంటే వెండి అంటే బంగారం మీద 6 రెట్లు రిటర్న్స్ వచ్చినాయి గత 10 సంవత్సరాలు. ఒక అద్భుతం అనమాట. తర్వాత ఇది ల్యాండ్ కంటే ఎక్కువ కొన్ని ఏరియాల్లో వచ్చిందనమాట. ఇక వెండి విషయానికి వస్తే 2016లో 1 కిలో వెండి 36,990 రూపాయలు ఉన్న వెండి 2025లో 4.25 లక్షలకి వెళ్ళింది. ఇప్పుడు 2026 చూసిన 2,34,000 33,000 దగ్గర ఉంది. ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఈ 6 రెట్ల నుంచి 7 రెట్లు పెరిగింది. అంటే బంగారం కంటే కాస్త తక్కువలో ఇప్పుడు దాకా వెండి ఉంది ఇప్పటికి గత 10 సంవత్సరాల్లో కూడా. కానీ 2036కి అలా ఉండబోతుంది. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు వెండి బంగారం పాతకాలం మనం వదిలేద్దాం. పాతకాలం డేటా 36 సంవత్సరాల డేటా ఆధారంగా, గత 1947 నుంచి డేటా ఆధారంగా 2036కి వెండి బంగారాల్లో ఏది ఎక్కువ పెరుగుతుంది అనేది మనం చూడాలన్నమాట. ఇది ఖచ్చితంగా 2036కి వెండి అనేది బంగారం కంటే చాలా అత్యధికంగా పెరగబోతుందండి. ఇది చాలా పెరగబోతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే బంగారం కంటే వెండిలోనే ఎక్కువ పెట్టుబడి పెట్టుకోండి. ఎందుకు వెండిలో పెట్టుబడి పెట్టుకోవడం అంటే ఇది మాట వరుసకి చెప్పను, మీరు కూడా దాన్ని పరిశీలించుకోవాలి. నా సజెషన్ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే బంగారం ఎందులో ఉపయోగిస్తారండి? బంగారం జ్యువెలరీ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. చాలా మైనర్ యూసేజ్ ఉంటుంది అనమాట. ఫార్మాస్యూటికల్, డ్రగ్స్, ఇలా చిన్నవి ఉంటాయి బంగారం. కానీ వెండి ఎందులో ఉపయోగిస్తారంటే వెండి జ్యువెలరీ ఇండస్ట్రీలో ఉపయోగించే వెండి సుమారు 17-20% మాత్రమే. కానీ ఈ బంగారంతో పోలిస్తే వెండి ఉపయోగం ఆల్మోస్ట్ 45% వెండి ఉపయోగం, యూసేజ్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో ఉండబోతుంది. ఇది అందువల్ల వెండికి అత్యధిక డిమాండ్ బంగారం కంటే ఉండబోతుంది. అక్కడ ఎసెన్షియల్ ఎలిమెంట్, అది కేవలం జ్యువెలరీ మెటల్ కాదండి ఇది. అది రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంకా ఒక డిమాండ్ ఇంకా ఎక్కువ వచ్చేసింది వెండికి. ఎందుకు అది ఇంకా ఎక్కువ పెరిగిపోతుందంటే వెండి అనేది ఇప్పుడు ఈవీలో ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్లో వెండి ఉపయోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు రానున్న తరం అంతా పెట్రోల్ కాదండి, ఈవీ ఎరా. ఇప్పటికే చైనాలో 56% వెహికల్స్ ఈవీలో ఉన్నాయి. ఇండియాలో 3% వెహికల్ ఈవీ ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి వెండి ఎంత ఉపయోగపడుతుందో చూడండి, బంగారంతో కంటే ఎంత రేటు పెరిగిపోతుందో. తర్వాత దీంతో పాటు సోలార్ ప్యానల్స్, సోలార్ క్లీన్ ఎనర్జీ సెక్టార్లో కూడా వెండి అత్యంత ఉపయోగం ఉందన్నమాట. కాబట్టి వెండి బంగారంతో పోలిస్తే వెండి ఉపయోగాలను బట్టి వెండికి విపరీతమైన రేటు పెరిగిపోతుంది. అందువల్ల వెండి రేటే పెరుగుతుంది. ఇక వెండి ఉత్పత్తి వీటి దగ్గరికి వద్దాం. వెండి ఉత్పత్తి ఏంటంటే
అందరూ అనుకుంటారన్నమాట వెండి ఉత్పత్తి దేశాల టాప్ 10 కంట్రీస్లో ఇండియా ఉండదు. మెక్సికో టాప్, అంటే సంవత్సరంలో ఒక 10 టాప్ కంట్రీలన్నీ వెండిని 30,000 టన్నులను ప్రొడ్యూస్ చేస్తాయి. అందులో రీసైక్లింగ్ వల్ల ఒక 6,000 టన్నులు. కానీ సంవత్సరంలో ప్రపంచంలో దాని డిమాండ్ 36,000 టన్నులు ఉంది. బంగారం కంటే విపరీతంగా పెరిగిపోతుంది. ఉత్పత్తి తక్కువ, డిమాండ్ అత్యధికంగా అయిపోతుంది. ఈవీలు ఇంకా యూరోపియన్ యూనియన్ ఇండియాలో మొదలు పెడితే అసలు వెండి అసలు ఎందుకు సరిపోదు. పాతకాలంలో వెండి బయటికి తీయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి వెండి బంగారంతో పోలిస్తే విపరీతంగా దాని రేటు పెరిగిపోబోతుంది. అది నేను చెప్పేది. అందుకనే 4,25,000కి పెరిగినప్పుడు 2025లో మనం అంచనా వేయాలి వెండి ఎందుకు పెరుగుతుందని. ఇప్పుడు వెండి భారతదేశం కూడా 4,000 టన్నులని దిగుమతి చేసుకుంటున్నాం. ఇండియాలో ప్రొడ్యూస్ అయితే 2,000 టన్నులు ఉంటుంది. సో ప్రపంచంలో ఎక్కువ దిగుమతి చేసుకున్నది కూడా ఇండియాయే. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. వెండి విపరీతంగా పెరిగిపోతుంది. ఇక అసలైన విషయం 2036కి ఇక్కడ 1,00,000 అంటే బంగారం ఎలా పెరగబోతుందంటే 2036కి ఇప్పుడు ప్రస్తుతం 1,57,000 ఉన్న 10 గ్రాములు 1,57,000 ఉన్న బంగారం ఇది 2036కి అంటే 10 సంవత్సరాలకే బంగారం 9 నుంచి 10 లక్షలకు పెరుగుతుందండి. విపరీతంగా పెరిగిపోతుంది. అలా పెరగడానికి కారణాలు ఏంటంటే ఈ బ్రిక్స్ అని, ఈ నేషనల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డాలర్ ఆధారితం కాకుండా బంగారం ఆధారితంగా రావడం, విపరీతంగా డిమాండ్ పెరగడం అనమాట. జియో పొలిటికల్ సిచ్యువేషన్. తర్వాత ఉత్పత్తి తక్కువ, డిమాండ్ ఎక్కువడం. అంటే వచ్చే 2036 నాటికి బంగారం 6 రెట్లు పెరుగుతుంది. అది వెండి విషయానికి వద్దాం. 2036కి వెండి ఇప్పుడు ప్రస్తుతం 2,30,000 దగ్గర ఉన్నది. వెండి 2036కి నిజంగా చెప్తే నమ్మరండి 30 నుంచి 40 లక్షల మధ్యలోకి పెరగబోతుంది. వెండి ఇప్పుడు 2,53,000 ఆ ప్రాంతం 2,40,000 నుంచి 2036 నాటికి వచ్చే 10 సంవత్సరాలు 30 నుంచి 40 లక్షల మధ్యలో ఇది వెండి పెరగబోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే అది కేవలం జ్యువెలరీ కాదు, ఇండస్ట్రియల్ ఎలిమెంట్గా అయిపోయింది. ఎసెన్షియల్ ఇన్నోవేటబుల్ ప్రిషియస్ మెటల్ అయిపోయింది. ఈవీ, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో, సోలార్ ప్యానల్, క్లీన్ ఎనర్జీ అనేది ఎసెన్షియల్. తర్వాత ఈ విధంగా వెండి డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి అలా రేటు పెరుగుతుంది. ఎవరైనా ఊహించుకున్నారా 4,25,000కి వెండి వెళ్తుందని? ఎక్కడికి ఎన్ని రికార్డుల బద్దలు కొట్టి వెళ్ళిందో చూసుకోండి. అది ఈ వెండి కూడా అలా విపరీతంగా పెరిగిపోబోతుంది అనమాట. ఇది ఇప్పుడు దీన్ని బట్టి మరి వెండి బంగారంలో 2036కి ఏది ఇంపార్టెంట్? బంగారం కంటే వెండి. ఇప్పుడు దాకా జరిగిన కాలం బంగారం, వెండి బంగారంలో బంగారం లాంటి కాలం బంగారానికి ప్రయారిటీ ఉంది. కానీ ఇప్పటి నుండి వెండి తరం మొదలవుతుంది. బంగారం కంటే వెండి అనేది అత్యుత్తమమైన మెటల్గా తయారవుతుంది. అందువల్ల ఎవరైనా ఒకటే, వెండి మీద ఎక్కువ భారీ రిటర్న్స్ రాబోతున్నాయి, చాలా ఎక్కువ రిటర్న్స్ రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు అసలైన లాస్ట్ విషయం ఏంటంటే ఇప్పుడు బంగారం వెండిలో ఏది పెట్టుబడి పెట్టాలంటే బంగారం కంటే వెండికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత బంగారం కొనడం కంటే వెండి కొనడం కూడా చాలా ఈజీ. కిలో వెండి కొనక్కలదండి. 10 గ్రాముల నుంచి ఇండ్లలో పూజా ద్రవ్యాల్లో చిన్నపిల్లలకి మనం అప్పుడప్పుడు చిన్న గిన్నెలు కొంటాం, అవి కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన సమయం అనమాట. ఈటీఎఫ్లో కొనుక్కోవాలి. వెండి 1 గ్రాము, 4 గ్రాములు, 5 గ్రాముల నుంచి 10 గ్రాముల నుంచి కొనుక్కున్న చిన్నగా కొనుక్కున్న వెండి కొనగలుగుతాం బంగారం కంటే. కాబట్టి వెండిలో పెట్టుబడి పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న వెండిని అమ్మడానికి ట్రై చేయకండి. ఉన్నదాన్ని అమ్మడం కంటే ఉన్నదాన్ని దాచుకోవడం, కొనకపోయినా ఉన్నదాన్ని దాచుకొని ట్రై చేయండి. అదే లాస్ట్ 36 సంవత్సరాల డేటా ఆధారంగా నేను చెప్పేది ఒకటేనండి, వెండి బంగారం ఈ రెండింటిలో వెండికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, బంగారానికి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి. భవిష్యత్తు వెండిది, బంగారంది కాదు. అందువల్ల వెండికి ఇవ్వాలి. ఇది నా సజెషన్, ఒక సజెషన్. దీన్ని మీరు కూడా పరిశీలించే నా సజెషన్ మీరు ఎలా ఫాలో అవుతారో ఫాలో అవ్వండి. నేను చెప్పింది ఒక్క సజెషన్ మాత్రమే. ఇది మీకు ఇదే చేయండి అని అయితే నేను చెప్పడం లేదు.